హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. దాంట్లో 6th మోడల్ పేపర్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో 1 to 41 బిట్స్ అయితే కవర్ చేశాము. 42 బిట్ నుంచి ఈ వీడియోలో చూద్దాం. సాలార్జంగ్ మ్యూజియంలోని వస్తువులు ఎవరు సేకరించినవి? ఆన్సర్ సాలార్జంగ్ 3. ఈ క్రింది వాటిని జతపరచండి. కట్టడము నిర్మించిన రాజు. ఇది డైరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేసేద్దాము. ఫస్ట్ వన్ నిజాం కాలేజీ, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఉస్మానియా యూనివర్సిటీ, మీర్ ఉస్మాన్ ఖాన్. హైదరాబాద్ హౌస్, అఫ్జలుద్దౌలా. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇవి దేవాలయము, అవి కట్టించిన రాజుల గురించి ఇచ్చారండి. రామప్ప దేవాలయం, గణపతి దేవుడు. 1000 స్తంభాల గుడి, రుద్రదేవుడు. భద్రకాళి ఆలయం, 2వ పులకేసి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో జైన మతానికి సంబంధించిన ప్రదేశం కానిది? కోటిలింగాల. అంటే మిగిలిన 3 జైన మతానికి సంబంధించిన ప్రదేశాలే. అవేంటో కూడా చూద్దాము. బోధన్, కొలనుపాక, పొట్ల చెరువు. హైదరాబాద్లో స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తికి తెచ్చేందుకు కృషి చేసిన వారు ఎవరు? పై అందరూ అంటండి. ఎవరు అంటే దామోదర్ సత్యాల్కర్, అప్పాజీ దుల్జాపూరర్, దండేకర్. నిజాం విజయ్ అనే పత్రిక ఏ భాషలో వెలువడింది? మరాఠీ. బహమనీల కాలంలో పరిగణ అధిపతిగా ఎవరు వ్యవహరించేవారు? హవాల్దారు. మహమ్మద్ గవాన్ రచన ఏది? 1 మరియు 2. 1 ఏంటి అంటే రయాజుల్ ఇన్షా, మనజిరుల్ ఇన్షా. నెక్స్ట్, బహమనీల కాలంలో ముఖ్యమైన రేవు ఏది? బోధల్. వృత్తిపరంగా, వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ఏ కేటగిరీకి చెందుతారు? ఈడబ్ల్యూఎస్. రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్లను గ్యాంగ్ ఆఫ్ 4గా అభివర్ణించింది ఎవరు? ఆస్టిన్. ఫజల్ అలీ కమిషన్ భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలుగా మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయమని సూచించింది? 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. 54th బిట్. ఏ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై భారత ప్రభుత్వం సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది? 1983. పార్లమెంటరీ పరిభాషలో 0 అవర్ అనగా? ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, సభ ప్రారంభానికి ముందు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీని ఎవరు ఏర్పాటు చేశారు? పార్లమెంట్ సభ్యులు మాత్రమే. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం మహిళలకు వారసత్వ ఆస్తిపై మాత్రమే కాకుండా తండ్రి సంపాదించిన ఆస్తిపై కూడా హక్కు ఉండునని తీర్పు చెప్పిన కేసు ఏది? ముస్లిం, క్రిస్టియన్లకు వర్తించదు. అరుణాచల్ గౌండర్ వర్సెస్ పొన్నుస్వామి.
క్రింది వారిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీని ఎవరు సిఫార్సు చేశారు? ఫైనాన్స్ కమిషన్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం పీఠికలో చేర్చబడిన అంశాలు ఏవి? సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత.